నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గత నెల రోజులుగా నిప్పుల కొలిమిలా మారినటువంటి ఇరాన్ గడ్డపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అగ్ని వర్షం కురిపిస్తోంది. అమెరికా వ్యూహాత్మక సహకారంతో ఇజ్రాయెల్ జరిపిన ఈ మెరుపు దాడులు ఇరాన్ సైనిక వెన్నుముకను విరిచేశాయి. యుద్ధ విమానాల గర్జనలు, బాంబుల మోతతో ఇరాన్ వణికిపోతుంది. అగ్రరాజ్యం అండతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులకు సంబంధించిన సంచలన గణాంకాలను ఐడిఎఫ్ తాజాగా విడుదల చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 800 సార్లు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ సరిహద్దులను దాటి లోపలికి వెళ్లి దాడులు చేశాయి. ఈ క్రమంలో ఏకంగా 16,000కు పైగా బాంబులను ఇరాన్ సైనిక స్థావరాలపైన జారవిడిచాయి. ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇరాన్ అణు సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని నాశనం చేయడమేనని స్పష్టమవుతోంది. ఐడిఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇరాన్లోని అత్యంత కీలకమైన హెడ్ క్వార్టర్లు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఇక కేవలం భౌతిక సంపత్తిని ధ్వంసం చేయడమే కాకుండా ఇరాన్ సైనిక నాయకత్వాన్ని ఇజ్రాయెల్ దారుణంగా దెబ్బకొట్టింది. ఈ పోరాటంలో ఇప్పటి వరకు 2,000 మందికి పైగా ఇరాన్ సైనికులు కానీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఒక మెరుపు దాడిలో కేవలం 40 సెకండ్ల వ్యవధిలోనే 40 మంది సీనియర్ అధికారులను ఇజ్రాయెల్ మట్టుపెట్టడం యుద్ధ చరిత్రలోనే ఒక సంచలనంగా మారింది. ఇరాన్ కీలక కమాండర్లను ఏరివేస్తూ ఆ దేశ రక్షణ వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేసింది ఇజ్రాయెల్. సుమారు 4,000 లక్ష్యాల పైన 10,000 దాడులు నిర్వహించి ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేశామని ఐడిఎఫ్ గర్వంగా ప్రకటించుకుంది. ఇప్పుడు ఇక మరొక వైపు అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ యుద్ధంలో తన పాత్రను స్పష్టం చేసింది. ఇరాన్లోని భూగర్భ రహస్య స్థావరాలను, ఆయుధ గిడ్డంగులను కూడా తమ దాడులు ఛేదించాయని అమెరికా తెలిపింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసి ప్రపంచానికి తమ సత్తాను చాటింది. ఇరాన్ దాని అనుబంధ ఉగ్రవాద గ్రూపుల నుంచి పొంచి ఉన్న ముప్పును శాశ్వతంగా తొలగించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ మరోసారి పునరుద్ఘాటించింది. ఇప్పటికే ఉన్నటువంటి విధ్వంసం సరిపోదన్నట్లు మరో 5,000 కొత్త లక్ష్యాలను కూడా తాము గుర్తించినట్లుగా ఐడిఎఫ్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ముందు ముందు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తుంది. ఇరాన్ అణుస్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలే ప్రధాన టార్గెట్లుగా ఇజ్రాయెల్ తన తదుపరి వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.